నవదుర్గలలో ఒకరైన మహాచండి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహాచండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంబరీదేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవానీ అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమెను దుర్గా, కాళీ, శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్నమస్త మొదలైన పేర్లతో పిలుస్తారు. నవరాత్రి మహోత్సవాల్లో చండీదేవికి ప్రత్యేక స్థానం ఉంది. మన హిందూ పురాణాలు మరియు మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కున్నప్పుడు దేవతలందరూ ఒకచోట సమావేశమై పరమశివుని సూచన మేరకు మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి శక్తులు కలిసి చండీ రూపాన్ని ధరించాయి. ఉగ్ర రూపంలోకి మారిన చండీదేవి అత్యంత శక్తివంతురాలై రాక్షసులను సంహరించింది. రాక్షసులను సంహరించిన తరువాత చండీదేవి హరిద్వార్ దగ్గర నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడిందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. హరిద్వార్లో ఉన్నటువంటి చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో జగద్గురువు ఆదిశంకరాచార్య రూపొందించారని అక్కడి ప్రజలు నమ్ముతారు. చండీదేవి అమ్మవారిని దర్శిస్తే దేవతలందరినీ దర్శించినట్టేనని పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజున చండీదేవి అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.